మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి శ్రీనివాస్ ను పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. అనేక కోణాల్లో అఘోరి శ్రీనివాస్ ను విచారిస్తున్నారు. తమిళనాడు లింకులపై ఆరా తీస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ కు తమిళనాడుకు చెందిన ఓ పొలిటికల్ లీడర్ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ కు కారును ఆ తమిళనాడు నేత గిఫ్ట్ గా ఇచ్చారు. అఘోరి శ్రీనివాస్ వాడుతున్న కారు తమిళనాడులో రిజిస్టర్ అయినట్లు సమాచారం. శ్రీనివాస్ ను నడిపిస్తున్న సూత్రధారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా అలజడి సృష్టించి హల్చల్ చేసినటువంటి ఎవరైతే అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే ఒక మహబూబ్ నగర్ చెందినటువంటి ఫ్రాడ్ కేసులో 10 లక్షలు మోసం చేశాడంటూ చేసిన తర్వాత శ్రీనివాస్ గురించి విచారిస్తుంటే మాత్రం కొన్ని విస్తుపోయే అంశాలు వస్తున్నట్టుగా బయటకు వస్తున్నట్టుగా, అతని వెనుక ఒక తమిళనాడుకు చెందినటువంటి పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా, అతనే కార్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తూ వస్తుంది. ఇక దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో గత 3 నెలలుగా ఒక సంచలనం సృష్టించిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని మాత్రం పోలీసులు రిమాండ్ చేయడం జరిగింది. గత శుక్రవారం వచ్చేసి 14 రోజులు రిమాండ్ పొడిగించడం జరిగింది. అయితే శ్రీనివాస్ వచ్చేసి ఒక మహిళ దగ్గర పూజలు చేస్తామని చెప్పి కొన్ని మాయమాటలు చెప్పేసి ఆమె దగ్గర నుంచి 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ప్రగతి రిసార్ట్కి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసిన మాత్రం అఘోరిని మాత్రం పోలీసు అరెస్ట్ చేసి కొన్ని ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసిన మహిళ అఘోరికి ఆమెకు ఇద్దరి మధ్యలో మాత్రము కొన్ని సత్సంబాలు కొనసాగాయి. దాని తర్వాత మాత్రం మీ కార్యక్రమాలన్నీ సదాగా కొనసాగాలంటే మాత్రం నాకు సుమారు 10 లక్షల రూపాయల డబ్బులు ఇస్తే ఈ కావాల్సిన పనులు చేస్తానని చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత ఆ అఘోరి ఎక్కడ ఈ ఆంధ్రాకు చెందిన అమ్మాయిని ప్రేమ వ్యవహారం కొనసాగదు. ఈ ప్రేమ వ్యవహారం తర్వాత కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు రావడం జరిగింది. ఇదే వైష్ణవి కాకుండా మరికొంతమంది అంటే మరో 2 మహిళలతోటి శ్రీనివాస్ వివాహం చేసుకొని చెప్పి ఒకటి, అలాగే ఒక మహిళను కొన్ని మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోయిన సంఘటన జరిగింది. దీని తర్వాత పోలీసులు ఆమె అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు ఇదే అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని మాత్రం పోలీసులు విచారించిన నేపథ్యంలో మాత్రం కొన్ని ఆసక్తికర విషయాలు బయట రావడం జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు, బడా నాయకుడే ఈ అఘోరికి అలియాస్ శ్రీనివాస్ కు వచ్చేసి కొన్ని లావాదేవీలు ఉన్నట్టు సమాచారం వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం అఘోరి వాడుతున్న అదే శ్రీనివాస్ వాడుతున్న కారు కూడా తమిళనాడు రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టు మాత్రం బయట జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, గత 3-4 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి శ్రీనివాస్ అయితే తెలుగు రాష్ట్రాలు ఎక్కడ అడుగుపెట్టినా మాత్రము కొంచెం సంచలనంగా మాట్లాడడం జరిగింది. దీని తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఇటు కేంద్ర ప్రభుత్వాల మీద మాట్లాడేది. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని ఆసక్తిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్కడ ఈ 10 లక్షల రూపాయలకు సంబంధించిన విషయం బయటకు వచ్చిందో, అలాగే వైష్ణవిని వివాహం చేసిన తర్వాత మాత్రము అఘోరి అలా శ్రీనివాస్ మీద మాత్రము తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎవరు ఊహించే విధంగా మాత్రం కేసు పెట్టడం జరిగింది. దీని తర్వాత ఈ రోజు విచారణ మాత్రము ఆసక్తిగా విషయం పెట్టింది. తమిళనాడు చెందిన ఒక రాజకీయ నాయకుడు, బడా నాయకుడే మాత్రము అఘోరి వెనుక ఉంటూ మాత్రము అఘోరి కారు ఇచ్చేసి కొంత డబ్బులు కూడా ఆమె అకౌంట్ లో పెట్టడం మాత్రం సమాచారం బయటకు వచ్చింది. దీని తర్వాత ఒక్కసారి పోలీసులు హవా కావడం జరిగింది. ఒక అఘోరి కి ఒక తమిళనాడు చెందిన రాజకీయ నాయకుడు అంత కారు కొనివ్వడం ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ కూడా అక్కడనే కావడం ఏంటి, అంత అమౌంట్ ఇవ్వడానికి కారణం ఏంటో మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతుంది సంపత్. అయితే సుధాకర్, ఏదైతే ఈ అఘోరికి సంబంధించి మనం చూసాం పలుమార్లు పోలీసులతో గొడవలు పెట్టుకోవడం, అలానే కొంతమంది ఇష్టారీతిని తిరగడం, అలాగే నగ్నంగా తిరుగుతూ కొంత అలజడిని సృష్టించడం, అలాగే ఇష్టారీతిగా ఏదైతే ఆ హిందూ ధర్మాన్ని కాపాడుతానో, లేదంటే నేను హిందూ ధర్మం జోలికి వచ్చే వారిని నేను ఎవరిని కూడా వదిలిపెట్టానంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీని వెనుక కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఉన్నట్టుండి అనుకోకుండా ఏదైతే ఒక టెంపుల్ డిమాలిషేషన్, ఒక విగ్రహాన్ని పడగొట్టారో ఆ టైంలో మేము ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడు ఏవైతే బయటకు వస్తున్నటువంటి ఆ పరిణామాలు కావచ్చు, దీని వెనుక ఎవరైనా పెద్ద ఎత్తున సూత్రధారి ఉన్నాడని మనం భావించవచ్చా? ఖచ్చితంగా సంపత్ ఒకటే మాట్లాడవచ్చు, అఘోరి అలియాస్ శ్రీనివాస్ వచ్చి సనాతన ధర్మము, అలాగే వేములవాడ రాజన్న దేవస్థానంలో ఉన్న ముస్లిం కు సంబంధించిన దర్గాను కూడా కూర్చాలని చెప్పి మాత్రము కొన్ని రోజులు వేములవాడ టు హైదరాబాద్ అంటే ఈ తెలుగు రాష్ట్రంలో తిరుగుకుండా మాత్రం ప్రయాణం కొనసాగించింది. దీని తర్వాత ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, అలాగే ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని ఆసక్తి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న అఘోరి మొదటగా తెలుగు రాష్ట్రం అడుగుపెట్టడం మాత్రం
నగ్నంగా తిరగడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ దేవాలయాలకు వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతున్నారు. ఆ దేవాలయాలకు సంబంధించిన అర్చకులు కానీ మిగిలిన భక్తులు కొంతమంది ఆమెకు బట్టలు ఇచ్చేసి దేవస్థానం లోపలికి వెళ్ళి పూజలు చేసుకోవాలని చెప్పి జరిగింది. అయితే ఇలా జరుగుతున్న నేపథ్యంలో మాత్రము ఒకసారి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి మీద కొంతమంది జర్నలిస్ట్ మిత్రులను అలాగే పోలీస్ శాఖకు వీరికి జరిగిన ఘటన తర్వాత అక్కడ పోలీసులు వచ్చేసి ఖచ్చితంగా నువ్వు దుస్తులు ధరిస్తేనే నీకు బయటికి పంపిస్తాను, లేని పక్షాన్ని బయటికి పంపించని చెప్పింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాత్రం కొన్ని దుస్తులు అంటే తాత్కాలికంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం దుస్తులు తీసుకొని బయటకు వెళ్తుంది. కానీ అఘోరి సనాతన ధర్మం పేరిట మాత్రము తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ సంచలనం చూసిన తర్వాత ఎక్కడ ఈ వైష్ణవి ప్రేమాభిషేకం బయటకు వచ్చిందో దాని తర్వాత ఈ 10 లక్షల రూపాయలు బయటకు రావడం కేసు అయిన తర్వాత అఘోరి గతంలో చెప్పదు. అఘోరి వచ్చేసి ట్రాన్స్జెండర్ హిజ్రాన్ అనే విధంగా అంటే ఇతను ట్రాన్స్జెండర్ కాదు, మగవాడు. గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చేసి బెంగళూరుకి వెళ్ళి సర్జరీ చేసుకుంటే మాత్రం కొన్ని వార్తలు వెలిగించాయి. ఏదేమైనా ప్రస్తుతానికి శ్రీనివాస్ అదే అఘోరి మీద మాత్రము ఈ రోజు జరిగిన విషయాల్లో మాత్రం కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు జరిగింది. తమిళనాడు చెందిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీన్ని వెనుక ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వేరే కొంత వ్యక్తి రాజకీయ నాయకులు సైతం ఈ అఘోరి alias శ్రీనివాస్ వెనుక సైతం ఉన్నట్టు మాత్రం వార్త బయటకు వస్తాయి. ఇది నిజంగానే మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే మాత్రము తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సంచలన వార్తలకు వచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.